మా నాన్నగారు అప్పుడు 62 వార్ అవుతుంది అనుకుంటా, 65 వార్ కూడా అవుతుంది. అప్పుడు మేము నారాయణ్ ఖేడ్ అనే ప్లేస్లో ఉండేవాళ్ళం. అక్కడ మా నాన్నగారు నాకు నేర్పించారట. పెద్ద ఏమవుతామంటే మేజర్ జనరల్ అని. తను అయితే శ్రీనివాసరావు కూడా రా పలికేది కాదు, శ్రీనివాసరావు. అయితే ఎవరన్నా అడిగితే నీ పేరేంటంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పి అంటే వాళ్ళ మీ నాన్నకి చాలా ఉన్నాయి అని. అప్పుడు ఆ ర్యాంక్ స్ట్రక్చర్ కూడా మా నాన్నకి తెలుసో తెలీదు. కానీ అప్పుడు నిజామ్స్ కాలంలో హైదరాబాద్ని ఇది లిబరేట్ చేసినప్పుడు దాన్ని ఆపరేషన్ పోలోని లీడ్ చేసింది మేజర్ జనరల్. అందుకని బహుశా నాన్నకి తెలిసి ఉంటుంది. అది మేజర్ జనరల్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఫోర్స్. రైట్. మేజర్ ఆపరేషన్స్ ఎక్కడైనా కూడా మేజర్ జనరల్ ఆధ్వర్యంలోనే వెళ్తాయి. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నా లెఫ్టినెంట్ జనరల్ ఉన్నా కూడా వాళ్ళు సూపర్వైజరీ కెపాసిటీలో ఉంటారు తప్ప ఫిజికల్గా కంట్రోల్ చేసేది మేజర్ జనరల్ ర్యాంక్ ఆఫీసరే చేస్తారనమాట. సో అప్పటి నుంచి ఇది మేజర్ జనరల్ అవ్వాలని. మీ ఈ 42 ఏళ్ల జర్నీ తెలుసుకోవడానికి ముందు ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ పేరెంట్స్ గురించి మాకు ఒకసారి చెప్తారా? నేను గుంటూరులో పుట్టానండి. నాన్నగారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సర్వీస్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందువలన ఆయన పోస్టింగ్స్ అన్నీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అందుకని నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి మెదక్ జిల్లాలో ఎక్కువ. తర్వాత స్టెబిలిటీ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్లో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ చిరాగల్లీ లైన్లో అక్కడ చదివాను. అక్కడ చదివి అక్కడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి దాంట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యాను. నేషనల్ ర్యాంక్ వచ్చింది. అన్నిట్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు లెటర్ పంపిస్తే ఆఫర్ లెటర్ వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యాను. పేరెంట్స్కి కొడుకు అంత దూరం వెళ్ళడం, ఎవరు మన చుట్టాల్లో ఎవరు లేరు, ఎంత కష్టంగా ఉంటుందో ఆర్మీ అని అనిపించి ఉండొచ్చు. కానీ నాకైతే సాధించాలి అనేది, నా అంతటా నేను ఏదన్నా చేయాలి అనేది స్వయం కృషి మీద అది అన్నోన్ టెరిటరీలో వెళ్ళాను. అదర్వైజ్ అప్పటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్మీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ సర్వీస్. జంగల్స్, మౌంటైన్స్, డెజర్ట్స్లో అక్కడే సరిహద్దు ప్రాంతాల్లోనే ఉండాలి, ఫ్యామిలీతోని టచ్లో ఎక్కువ ఉండము అనేది అన్నారు. కానీ అప్పటి పట్టుదల అది చేయాలి, సాధించాలి అనేది, దాని మీద వెళ్ళి అక్కడ నెగ్గుకొచ్చాను. అంత ఎక్స్పోజర్ లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీస్కి, ఎందుకంటే మన హైదరాబాద్లో చదువు మీద, అకాడమిక్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇది అవుట్డోర్ యాక్టివిటీస్ మీద, ఫిజికల్ ఫిట్నెస్ మీద అంతగా ఆపర్చునిటీస్ అంత ఉండవు. ప్లే గ్రౌండ్స్ అవన్నీ, దానికి అంత టైం కూడా కేటర్ చేయరు. చదువులో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తప్ప, స్టేట్ ర్యాంక్ వచ్చిందా లేదా అనేది తప్ప మిగతా వాటిల్లో అంత ఫోకస్ చేయరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చదువు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్, కానీ అదే కాదు ముఖ్యం. అయ్యేటప్పటికి ఒక డేలో మొత్తం అబౌట్ 30% స్టడీస్ ఉండేవి. మిగతా అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇట్లానే ఉండేవి. అయితే దానివలన ఎ పర్సన్ ఈజ్ గ్రూమ్డ్, ఈజ్ మోల్డెడ్ ఇంటూ ఏ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ జెంటిల్మెన్. మమ్మల్ని అక్కడ జెంటిల్మెన్ అండ్ అన్ ఆఫీసర్ అంటారు. అయినప్పటికీ ఆ క్యారెక్టర్ అనేది రావాలి అంటే అది మొత్తం అది ఆల్మోస్ట్ యాజ్ వాళ్ళు ఇండాక్ట్రినేషన్ అంటారు కొన్ని వీటిలో, అట్లా ఆల్మోస్ట్ అట్లా మలిచేశారు. ఏది ఆలోచించాలన్నా కూడా పాజిటివ్గా ఆలోచించడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, సెల్ఫ్లెస్గా ఉండడం, ప్రతిదీ అది నూరిపోసేవాళ్ళు. అక్కడ ఆడే గేమ్స్ కూడా అన్ని టీమ్ గేమ్స్. టీమ్ గేమ్స్లో ఒక్కళ్ళు గెలవడం ఉండదు, ఒక్కళ్ళు సెంచరీ కొట్టడం ఉండదు. అది గోల్ కొడితే అందరూ కలిసి కొడితేనే గోల్ అవుతుంది. గెలవడం అనేది అది టీమ్. అక్కడ అవి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ అక్కడ నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. కానీ ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి అని అంటే, అక్కడ జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి సార్? యాక్చువల్గా 12th అండి, ఇంటర్మీడియట్ కానీ 12th క్లాస్ కానీ. ఎనీ స్ట్రీమా సార్, లేకపోతే మ్యాథ్స్ సైన్స్? లేదండి, ఎనీ స్ట్రీమ్. ఓకే, ఎనీ స్ట్రీమ్, ఎనీథింగ్ ఇది చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ దేంట్లో మీరు మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళ లేక మిగతా ఆర్ట్స్ స్ట్రీమ్ వాళ్ళ అని చెప్పి బీఏకి కానీ బీఎస్సీకి కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీకి చదువుతాం. అక్కడ కాలేజెస్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారు.
ఇది పొద్దున్న మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్నీ అయిన తర్వాత క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఈవినింగ్ ఇవన్నీ ఉంటాయి. వెరీ హెక్టిక్ షెడ్యూల్ అక్కడ. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, క్రేడిల్ ఫర్ లీడర్షిప్ అని నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు తయారు చేశారనమాట. అది చూస్తే పిల్లలు చూస్తే మటుకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని, మనం ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళు ఆఫర్ చేసేవి మనం చూసి ఎన్ని ఉంటాయా అనుకుంటాం. అవన్నీ అక్కడ నేర్పిస్తారు, చేయిస్తారు, ప్లస్ టెస్ట్ చేస్తారు, దాంట్లో నెగ్గుకు రావాలి. రైట్. కానీ సార్ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర యాజ్ యూ సెడ్ 42 సంవత్సరాలు అని అనుకుంటే, ఇప్పుడు మీ తర్వాత జనరేషన్లో మీ అంత స్ట్రాంగ్గా నేను చాలామంది డాక్టర్స్ని, సైకాలజిస్ట్ని, సైకియాట్రిస్ట్ని అడిగినప్పుడు అసలు 50 ఏళ్ల క్రితం ఉన్న జా లెంగ్త్ ఇప్పుడు లేదు అంజలి గారు, అప్పుడున్న బోన్ స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదు, అప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడు అసలు ఎందులోనూ లేదు అని చూసుకుంటే, అలాగే అదే ఎఫెక్ట్ మన ఆర్మీకి కూడా ఉందంటారా? అదే ప్రాబ్లం యాక్చువల్లీ. ఎందుకంటే మీరంతా ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఇప్పుడు వచ్చే అఫ్కోర్స్ సార్, మీరు ఇప్పుడు నేను ఇలా చూసినప్పుడు మీరు నాకు ఎలా అనిపించారు చెప్పనా? ఐ థింక్ 45 or something like that. ఎగ్జాక్ట్, యూఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ సార్. ఇప్పుడు వచ్చే వాళ్ళు నిజంగా అంత స్ట్రాంగ్ ఉన్నారా? ఆర్మీలో ఇండియా బార్డర్లో వర్క్ చేయడానికి ఉన్నంత సత్తా మీ అప్పుడున్న దానికి ఇప్పుడున్న వాళ్ళకి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? రిక్రూట్మెంట్ కానీ దాంట్లో అబ్జార్ప్షన్ చిన్న వయసులోనే తీసుకుంటారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయినా, ఇండియన్ మిలిటరీ అకాడమీ అయినా, ఇండియన్ మిలిటరీ అకాడమీ అయితే 19 ఏళ్ళు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయితే 16.5 నుంచి 17 ఏళ్ళ నుంచి వస్తారు. అప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు. అక్కడ ఉన్న యాక్టివిటీస్ అది ఆటోమేటిక్గా డెవలప్ చేస్తారు. బాడీ డెవలప్ అవుతుంది. వాళ్ళు పెట్టే ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సినంత శ్రమ ఉంటుంది. ఆ ఫుడ్ ఇంటేక్ అన్ని క్యాలరీస్ వచ్చి దాన్ని డైజెస్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మసిల్ స్ట్రెంగ్త్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళని యంగ్ స్టేజ్లో తీసుకోవడం చాలా అడ్వాంటేజెస్. వాళ్ళని గ్రూమ్ చేయొచ్చు. కానీ సార్, అంటే ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఎన్డీఏలో మేము జాయిన్ చేయాలనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి ఆ ప్రాసెస్ ఒకసారి అన్న చెప్తారా? యూపీఎస్సీ ఎగ్జామ్ ఏడాదికి 2 సార్లు ఉంటుందండి. ఆర్మీకి, నేవీకి, సంవత్సరానికి ఒకసారే కదా సార్? ఇప్పుడు అది సివిల్ సర్వీసెస్కి. యూపీఎస్సీ ఎన్నో ఇది జాబ్స్కి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఫర్ ది నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఓకే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 1, నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2. ఇది ఒకటి ఐ థింక్ జనవరిలో, ఒకటి జూన్లోను అది అట్లా చేస్తారనుకుంటా. దాంట్లో ఆల్ ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్ అప్లై. ఓకే. దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అని ఉంటుంది. యూపీఎస్సీ మనం ఎన్డీఏకి రాసేటప్పుడు మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేనికన్నా వెళ్ళొచ్చు. దేనికైనా ఫస్ట్ ఆప్షన్ తీసుకొని రాయొచ్చు. మనం ఎయిర్ ఫోర్స్కి ఆప్ట్ చేస్తే ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్కి వాళ్ళు పంపిస్తారు. అక్కడికి వెళ్ళి 5 రోజుల పాటు టోటల్లీ మిమ్మల్ని గ్రిల్ చేస్తారు. మనకి తెలీదు. సైకాలజిస్ట్స్ ఉంటారు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మొత్తం వాళ్ళు ఎట్లా అయితే ఎక్స్రే తీసి ఆ సిటీ స్కాన్లో మొత్తం బాడీ వస్తుందో అట్లా మన మైండ్ మేకప్, మన సైకాలజీ ఎట్లా, మన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఏంటి అన్నీ వాళ్ళు పసిగట్టేస్తారు. అది చూసి వాళ్ళు ఫిట్ మెటీరియలా కాదా అనేది చూస్తారు. మ్యాథమెటిక్స్లో 100% తెచ్చేవాళ్ళు, ఐఐటి టాపర్స్ వాళ్ళు అవసరం కాదు. కరెక్ట్. కావాల్సింది బ్యాలెన్స్డ్ పర్సన్, లీడర్స్ కావాలి. క్యాన్ దీస్ చిల్డ్రన్ బీ గ్రూమ్డ్ ఇన్ టు లీడర్స్, ఫ్యూచర్ లీడర్స్? అది వాళ్ళు అసెస్ చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. దాంట్లో థరోగా మొత్తం చెక్ చేస్తారు. మనకి తెలియని ఇది రోగాలు ఉంటాయని, చిన్నపిల్లలకి రోగాలు ఏముంటాయి మనం ఎప్పుడు తీసుకెళ్ళం కూడా వాళ్ళని డాక్టర్ దగ్గరికి, జలుబు ఏదో దగ్గు వస్తే తప్ప. కానీ అక్కడ వెళ్ళి ఆ హార్ట్ చెక్ చేసి, ఇది చెక్ చేసి వాళ్ళు అంటారు అది నీకు ఇది లేదు కాబట్టి యు ఆర్ రిజెక్టెడ్ అంటారు. అది దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ ఇండియా మెరిట్ వస్తుంది. ఆ మెరిట్లో ఫస్ట్ 300ని వాళ్ళు తీసుకుంటారు. ఆ ఫస్ట్ 300లో కూడా
నేవీకి అప్పుడు నా టైంలో 33 వేకెన్సీస్ ఉండేవి, ఇది ఎయిర్ ఫోర్స్కి 50 వేకెన్సీస్ ఉండేవి, మా ఇది ఆర్మీకి 223 వేకెన్సీస్ ఉండేవి. నేను వెళ్ళింది ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్కి. ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను, కానీ మెడికల్లో వాళ్ళు వెన్నుముకలో కొంచెం డీవియేషన్ ఉందని చెక్ చేశారు. అది దాంట్లో పైలట్కి ఇజెక్ట్ అయినప్పుడు ప్లేన్ నుంచి, అప్పుడు అది సరిగ్గా లేకపోతే అది ఇది స్పైన్ దెబ్బతినే ఉంటుందని చెప్పి దానివల్ల రిజెక్ట్ చేశారు. ఓకే. అయితే సరే నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు ఆర్మీకి వెళ్ళొచ్చు అన్నారు. అయితే సరే ఆర్మీకి వెళ్తానని చెప్పి ఆర్మీకి వచ్చాను. ఓకే. సో అట్లా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, దీనికి ఆర్మీలో చేరాను. ఎయిర్ ఫోర్స్ అనేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది మంచి ఇది, దాంట్లో పెద్ద అంత కష్టపడక్కర్లేదు అని, అంటే కొండల్లో గుట్టల్లో జంగల్స్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, తిండి తిప్పలు మానేసి వర్షంలో వెళ్తూ ఉండాలి అని చెప్పి అని చూస్తాం మామూలుగా సినిమాల్లో అట్లా చూసేవాళ్ళం. ఎయిర్ ఫోర్స్లో అట్లా లేదు, ప్లేన్లో కూర్చొని నడిపించడం అనుకునేవాళ్ళం. కానీ తర్వాత తెలిసింది ఆర్మీ ఈజ్ ఏ హోల్సమ్ లైఫ్. సో నో రిగ్రెట్స్ అబౌట్ గెటింగ్ టు జాయిన్ ఆర్మీ. యాక్చువల్లీ అన్నేళ్ల పాటు మీరు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశారు. అంటే నాకు తెలిసి మీరు ఏం చేశారనేది ప్రేక్షకులందరి కోసం మీ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, అక్కడ మీరు మీ అక్కడ బాధ్యతలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? సెలెక్ట్ అయినప్పుడు ఈ అందరూ ఆర్మీ కేడెట్స్కి ఒకే విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరినీ ప్లటూన్ కమాండర్స్ దాకా ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇన్ఫెంట్రీలో ప్లటూన్ కమాండర్ ట్రైనింగ్ ఏమేమి బాధ్యతలు చేయాలో అవన్నీ నేర్పిస్తారు. తర్వాత ఆర్మీలో వేరే వేరే రకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ట్యాంక్ దళం, దాన్ని ఆర్మడ్ కోర్ అంటారు. ఫిరంగి దళం, దాన్ని ఆర్టిలరీ అంటారు. ఇది ఇన్ఫెంట్రీ పదాతి దళం. దాని తర్వాత ఇది సిగ్నల్స్ అంటే ఇది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా అనేక వ్యవస్థలు ఉన్నాయి. వీటిల్లో ఎంతమందికి వేకెన్సీ ఉందో వాళ్ళ అంతమందినే తీసుకుంటారు. నాకు ఆర్టిలరీలో నన్ను పోస్ట్ చేశారు. అంటే ఫిరంగి దళం. ఫిరంగి దళం అంటే మనం ఇది ఆర్టిలరీ సెంటర్ ఉంది, ఇక్కడ జవాన్లని ట్రైన్ చేస్తారు. వేరే వేరే దాంట్లో కూడా భాగాలు ఉన్నాయి, వాళ్ళందరినీ టెక్నికల్ ట్రేడ్స్లో చేస్తారు. నేను దాంట్లో ఆర్టిలరీలో జాయిన్ అయిన తర్వాత మా ట్రైనింగ్ మళ్ళీ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవ్లాలి నాసిక్లో ఉందన్నమాట. అక్కడ మొదటి నుంచి ఎట్లా చేయాలి ఏమిటి అదంతా టెక్నికల్. ఎట్లా అయితే నేవీ వాళ్ళు చార్ట్స్ మీద వర్కౌట్ చేస్తారో టెక్నికల్ డీటెయిల్స్, అట్లానే ఆర్టిలరీలో ఫిరంగి దళం నుంచి 30-40 కిలోమీటర్లు ఫైర్ చేయాలి, కరెక్ట్గా చేయాలి అంటే ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి మీద అంతా ఎక్స్పర్టీస్ చేయాలి, దానికి ట్రైనింగ్ కావాలి. ఆ టీంలో చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా కూడా వాటి మీద లీడర్గా బాధ్యత నాది. అవి తెలిస్తేనే నేను వాళ్ళని లీడ్ చేయగలను, వాళ్ళని చెక్ చేయగలను సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది. సో ఇట్లాంటివి ఫస్ట్ యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అని ఉంటుంది, ఒక 4 నెలలు నుంచి 6 నెలల దాకా. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ గన్నరీ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్ గన్నరీ స్టాఫ్ కోర్స్ అని ఉంటుంది. ఇట్లా ఆర్టిలరీలోనే ఇంత ట్రైనింగ్ చేస్తారనమాట. ఇవి చేసిన తర్వాత నేను ఇన్స్ట్రక్టర్గా వేరే వాళ్ళకి టీచ్ చేసే దాంట్లో ఉంటాను. ఇవన్నీ చేసేటప్పటికి ఒక 2-3 ఏళ్ల ట్రైనింగే అవుతుంది. అది ఎల్జిఎస్సి చేసిన తర్వాత ఎంఎస్సి ఇన్ టెక్నాలజీ, ఎంఎస్సి టెక్నికల్ సబ్జెక్ట్స్లో పూనా యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ ఇస్తారు. అట్లా ఇది ఆర్టిలరీకి సంబంధించింది. ఆర్మీలో మిగతా జాబ్స్ కూడా చూడాలి, స్టాఫ్ ఆఫీసర్గా కూడా ఉండాలి కాబట్టి వేరే రకమైన ఇది ట్రైనింగ్ కూడా ఇస్తారు. నేను 2 ఏళ్ల సర్వీస్లో ఉన్నప్పుడు కమాండో ట్రైనింగ్కి బెల్గాం పంపించారు. ఆ కమాండో ట్రైనింగ్ ఒక 28 days 4 weeks ట్రైనింగ్ అనమాట. పొద్దున్న నుంచి రాత్రి 24 hours దాంట్లో ఉంటుంది. అప్పుడు మన రెసిలియన్స్ ఎంతుంది, ఎంతవరకు మనల్ని లాగచ్చు, ఒక 40 కిలోమీటర్లు ఒక 40 kgs వెయిట్ తీసుకొని 10 గంటలు పరిగెత్తడం, ఇట్లాంటివన్నీ చేయిస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది మన కేపబిలిటీ ఏమిటో, ఇంత చేయగలమా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద ఎత్తు నుంచి కాన్ఫిడెన్స్ జంప్ అంటారు.
ఒక సినిమాల్లో చూస్తాము మన చిరంజీవి గారు ఒక తాడు మీద వెళ్తూ అక్కడి నుంచి జంప్ చేసి అట్లాంటివి నిజంగా లైఫ్లో చేయాల్సి వస్తుంది. అదైతే షూట్ బ్రేక్ అది కట్ అనొచ్చు, దీంట్లో అటు కట్ ఏం లేదు. కాబట్టి ఒక తాడు నీళ్ళ మీద ఇది 60 అడుగుల ఎత్తు అనుకుంటా, దాని మీద పాకుతూ వెళ్ళి సగంలో అది పట్టుకొని రెడీ టు జంప్, కమాండో శ్రీనివాసరావు రెడీ టు జంప్ సార్ అంటే వాళ్ళు ఇది కమాండో శ్రీనివాసరావు జంప్ అని ఫైర్ చేయగానే చేతులు వదిలేయాలి. చేతులు అక్కడ నుంచి ఆ నీళ్ళ ఇది ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో పడతాం. అది గన్తో పాటు ఒక గన్ కూడా వెనకాల ఉంటుంది. దాంతో లోపలికి వెళ్ళి కింద అడుగుకి వెళ్తాం అనుకుంటా, అక్కడ నుంచి పైకి తేలి ఈదుకుంటూ రావాలి. అది కాన్ఫిడెన్స్ జంప్. కాన్ఫిడెన్స్ రావాలంటే అది చేయాలి. అది దానికి టెక్నిక్ లేదు, లేదు. కాన్ఫిడెన్స్ ఉంటే జంప్ చేస్తారు, దాంట్లోంచి వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉండాలి. జంప్ చేయకపోతే పాస్ట్ కారు, రిటర్న్ బ్యాక్. అప్పుడు అది ఎంత విలువగల ట్రైనింగో అర్థమైంది. డిఫికల్ట్ అయినా కూడా ఇంట్లో అయితే అమ్మా నాన్న చెప్పి చదువుకో అంటే లేదు ఇప్పుడు కాదు, సినిమా చూసిన తర్వాత చదువు అంటారు. అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ అంతే చేయాల్సిందే. అటువంటి ట్రైనింగ్ ఉంటుంది.